హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 21వ లైఫ్ స్టాక్ సెన్సస్ యాప్లో ఎన్యూమరేటర్ ఒక గ్రామంలోని డేటాను ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా డౌన్లోడ్ చేసుకున్న ఈ యాప్లో మీకు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఇలా కనిపిస్తుంది. ఇక్కడ రాష్ట్రము మరియు డిస్ట్రిక్ట్ అనేది డిఫాల్ట్గా వస్తుంది, లేదా మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు అలర్ట్ చేసిన మండలం పేరు, అదేవిధంగా గ్రామాన్ని డ్రాప్ డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సేవ్ బటన్ పై ప్రెస్ చేసి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన తర్వాత ఇలా 2 ఫొటోస్ కనిపిస్తాయి. పై ఫోటో కలర్లో ఉంది, గమనించండి, అది హౌస్ హోల్డ్ డేటా. ఇక రెండవది బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది, ఇది స్ట్రే యానిమల్ డేటా. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే స్క్రోలింగ్ కూడా కనిపిస్తుంది, చూడండి. హౌస్ హోల్డ్ కౌంట్ 0 అని కనిపిస్తుంది, అంటే ఇప్పటి వరకు ఒక్క హౌస్ హోల్డ్ని కూడా అప్లోడ్ చేయలేదని అర్థం. ఇంకో స్క్రోలింగ్ ఏంటంటే పాస్ట్ హౌస్ హోల్డ్ డేటా 477, అంటే ఇంతకుముందు సెన్సస్లో ఆ గ్రామంలో 477 హౌస్ హోల్డ్స్ని ఎంటర్ చేశారని అర్థమైంది కదా. ఇప్పుడు మీరు హౌస్ హోల్డ్ డేటాని ఎంటర్ చేయాలి కనుక హౌస్ హోల్డ్స్ అని ఉన్న ఫోటో పైన క్లిక్ చేయాలి. ఇంతకుముందు మనం అప్లోడ్ చేయలేదు కాబట్టి నథింగ్ టు షో అని ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు పైనున్న యాడ్ న్యూ బటన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా 4 రకాలుగా కనిపిస్తుంది. మొదటిది హౌస్ హోల్డ్స్, 2 హౌస్ హోల్డ్ ఎంటర్ప్రెన్యూర్, 3 నాన్ హౌస్ హోల్డ్ ఎంటర్ప్రెన్యూర్, 4 ఇన్స్టిట్యూషన్స్. హౌస్ హోల్డ్ ఎంటర్ప్రెన్యూర్ అని సెలెక్ట్ చేస్తే సబ్ టైప్స్ కనిపిస్తాయి, చూడండి. ఇక్కడ డక్స్, పౌల్ట్రీ ఫామ్, బుచ్చర్ షాప్, అదర్స్ అని కనిపిస్తాయి. మనం ఏదో ఒక సబ్ టైప్ని సెలెక్ట్ చేసి మనం డేటా ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం హౌస్ హోల్డ్ అనే బటన్ని టైప్ చేసి ఆ హౌస్ హోల్డ్స్ తాలూకా డేటా ఎలా ఎంటర్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. హౌస్ హోల్డ్ని సెలెక్ట్ చేయగానే ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంటి యజమాని పేరు, దీన్ని మనం అక్కడ ఆ యజమాని పేరుని టైప్ చేయాలి. అదేవిధంగా అడ్రస్ కూడా టైప్ చేయాలి. ఇక్కడ తర్వాత ఆ యజమాని జెండర్ మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఆ యజమాని లైఫ్ స్టాక్ ఉన్నట్లయితే లైఫ్ స్టాక్ బటన్ పైన, పౌల్ట్రీ ఉన్నట్లయితే పౌల్ట్రీ బటన్ పైన, లేదు లైఫ్ స్టాకు పౌల్ట్రీ 2 ఉంటే బోత్ అని, అసలు ఆ యజమానికి ఎటువంటి లైఫ్ స్టాక్ కానీ పౌల్ట్రీ లేకపోతే నో అని టైప్ చేయాలి. ఇక్కడ లైఫ్ స్టాక్ అంటే పశువులు, గొర్రెలు, మేకలు, పందులు, కుందేలతో పాటు కుక్కలు కూడా అనేది మీరు గమనించాలి. ఇప్పుడు మనం లైఫ్ స్టాకు పౌల్ట్రీ కూడా ఎంటర్ చేయడం నేర్చుకోవాలి కాబట్టి ఈ రైతుకు 2 కూడా ఉన్నాయని బోత్ అనేది సెలెక్ట్ చేద్దాం. ఆ తర్వాత ఆక్యుపేషన్ని డ్రాప్ డౌన్ బాక్స్లో చూసి ఆక్యుపేషన్ సెలెక్ట్ చేయాలి. ఇక ఎడ్యుకేషన్ అనే డ్రాప్ డౌన్ బాక్స్లో చూసినట్లయితే 3 కనిపిస్తాయి. ఒకటి ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్యుడు, 2 డిగ్రీ వరకు చదువుకున్నాడా, 3 డిగ్రీ పైన అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్యాస్ట్, దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదర్స్ అనేవి ఆ డ్రాప్ డౌన్లో కనిపిస్తున్నాయి. మీరు ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా ఆ కుటుంబం ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ పొంది ఉంటే ఎస్ అని, లేదంటే నో అని టైప్ చేయాలి. తర్వాత ఆ యజమాని అగ్రికల్చర్ ఫ్యామిలీకి చెంది ఉంటే ఎంత ఆస్తి కలిగి ఉన్నాడో ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో కనిపిస్తుంది. ఆ కనిపించిన విధంగా నమోదు చేయాలి. తర్వాత ఆ కుటుంబంలో ఎవరు ఎక్కువ పని గంటలు పనిచేస్తున్నారు, మేలా ఫీమేలా అనేది నమోదు చేయాలి. తర్వాత ఇక్కడ పేస్ట్రోల్ అని ఒకటి కనిపిస్తుంది, చూడండి. ఇక్కడ పేస్ట్రోల్ అంటే ఒక గ్రామానికి చెందిన వ్యక్తి వలస ఆ గ్రామానికి వచ్చినట్లయితే అక్కడ ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా ఆ యజమాని మేజర్ ఇన్కమ్ని పొందుతున్నాడు అంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మ్యాండేటరీ, ఖచ్చితంగా నింపాల్సిందే. అలా కాకుండా కింద కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఉదాహరణకి
ఆ రైతుకి బెనిఫిషరీ ఐడి ఉంటే, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఐడి ఉంటే నింపాలి. మొబైల్ ఫోన్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ వ్యక్తికి ఏవైనా ఎక్విప్మెంట్ అంటే ఇంక్యుబేటర్స్, మిల్కింగ్ మిషన్స్, ఫోడర్ కట్టర్స్, చాపర్స్, డంగ్ కలెక్టర్స్ లేదా డిస్పోజబుల్ ఎక్విప్మెంట్ ఏవైనా ఉన్నట్లయితే అక్కడ ఆ కౌంట్ని వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇలా సేవ్ చేసాక యాన్యువల్ డీటెయిల్స్ని వెంటనే ఎంటర్ చేయొచ్చు, లేదా తర్వాత ఎంటర్ చేద్దాం అనుకుంటే ఎగ్జిట్ అని బటన్ పైన ప్రెస్ చేసి ఎగ్జిట్ అయిపోవచ్చు. డేటా ఎంట్రీ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు యాడ్ యానిమల్ బటన్ పైన ప్రెస్ చేయాలి. చూడండి, ఇలా ఎంటర్ చేసిన వెంటనే పైన టోటల్ యానిమల్స్ 0 అని కనిపిస్తుంది కదా. అంతే, ఇంతవరకు ఆ గ్రామంలో ఒక్క యానిమల్ కూడా నమోదు చేయలేదని అర్థం. తర్వాత ఇక్కడ 2 బటన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ట్యాగ్డ్ అని, 2 అన్ట్యాగ్డ్ యానిమల్స్ అని కనిపిస్తున్నాయి. అంటే ట్యాగ్ ఉన్న ప్రతి యానిమల్ని ట్యాగ్ బటన్ పైన ప్రెస్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్ట్యాగ్డ్ యానిమల్స్లో అంటే ఈ ట్యాగులు లేని గొర్రెలు, మేకలు, కుక్కలు, కుందేలు వంటి వాటిని ఈ విధంగా అన్ట్యాగ్డ్ అనే బటన్ పైన ప్రెస్ చేసి ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. యానిమల్కి ట్యాగ్ ఉన్నట్లయితే యాడ్ యానిమల్ అని క్లిక్ చేసిన తర్వాత ట్యాగ్డ్ అనే బటన్ పైన క్లిక్ చేసి ముందుగా ట్యాగ్ నెంబర్ని ఎంటర్ చేయాలి, లేదా ట్యాగ్ నెంబర్ని స్కాన్ చేసి కూడా ఈ డేటాని ఎంటర్ చేయొచ్చు. తర్వాత స్పీసెస్ అంటే క్యాట్లు, బఫెలో, షీపు, గోటు, డాగు, హార్సెస్, ఈ విధంగా ఈ స్పీసెస్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత బ్రీడ్ డేటాని ఎంటర్. ఇక్కడ బ్రీడ్ ఏమిటి అని మీకు కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే వ్యూ బ్రీడ్ అనే ఒక బటన్ చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇవి సంబంధిత రాష్ట్రంలో ఏ బ్రీడ్స్ ఉన్నాయో ఆ ఫోటోలు కనిపిస్తాయి. ఆ సంబంధిత బ్రీడ్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా బ్రీడ్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఒకవేళ మన రాష్ట్రంలో ఆ బ్రీడ్ కనిపించకపోయినట్లయితే ఇండియా అనే బటన్ పైన క్లిక్ చేసినట్లయితే అన్ని బ్రీడ్స్ కూడా అక్కడ కనిపిస్తాయి. బ్రీడ్ క్లాస్లో ప్యూరా లేదా గ్రేడెడ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీలో ఇండిజినసా, ప్యూర్ బ్రీడా లేదా గ్రేడెడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేలా, ఫీమేలా అనేది నమోదు చేయాలి. తర్వాత డ్రాప్ డౌన్ బాక్స్లో యానిమల్ ఏజ్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఆ యానిమల్ని ఏ పర్పస్కి వాడుతున్నారో కూడా డ్రాప్ డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ బటన్ను ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా ఇంతవరకు మీరు ఎంటర్ చేసిన డేటా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈ డేటాని డిలీట్ చేసుకోవచ్చు, తప్పు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదా అంతా బాగుంది అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసి నమోదు చేయాలి. ఈ విధంగా ఆ యజమాని దగ్గర ఉన్న లైవ్ స్టాక్ అంతా ఎంటర్ చేశాక మనం పౌల్ట్రీ కోసం వెళ్ళాలి. ఎందుకంటే ఆ రైతుకి మనం లైవ్ స్టాక్ ఉందని, పౌల్ట్రీ ఉందని కూడా మనం బోత్ అని అప్పుడు పెట్టాం కాబట్టి ఇక్కడ పౌల్ట్రీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇందులో మొదటిసారిగా యాడ్ పౌల్ట్రీ అని మనం ప్రెస్ చేసిన వెంటనే డ్రాప్ డౌన్ బాక్స్లో లేయర్స్, బ్రాయిలర్స్, డక్స్, అదర్స్, హ్యాచరీ అనేది కనిపిస్తుంది. అందులో మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేటగిరీ, యానిమల్ జెండర్, బ్రీడ్ నేమ్, చివరిలో వారి దగ్గర ఆ సంబంధిత పౌల్ట్రీ బర్డ్స్ ఎన్ని ఉన్నాయో ఆ సంఖ్యని అక్కడ నమోదు చేసి సేవ్ అని బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ప్రివ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. తప్పులుంటే కరెక్ట్ చేయొచ్చు, లేదు డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు, లేదా కరెక్ట్గా ఉన్నట్లయితే సేవ్ అని ప్రెస్ చేసి మిగతా పౌల్ట్రీ డీటెయిల్స్ కూడా ఇందులో రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా లైవ్ స్టాక్, పౌల్ట్రీ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ ఎంటర్ క్లిక్ చేస్తే మొత్తం ప్రివ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అంతా ఓకే అనుకుంటే అక్కడ ఓకే బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ హౌస్ హోల్డ్ ఐడితో ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత దీన్ని సేవ్ చేసి ఇంకో హౌస్ హోల్డ్ డేటా ఎంటర్ చేయడం కోసం మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇలా ప్రతి ఒక్కరి తాలూకా డేటా పూర్తిగా ఎంట్రీ అయిపోయిన తర్వాత
మనం సూపర్వైజర్కి సబ్మిట్ చేసే ముందు స్ట్రే యానిమల్ డేటా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, స్ట్రే యానిమల్ బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఎందుకంటే మీరు ఇంకా ఈ హౌస్ హోల్డ్స్ని సబ్మిట్ చేయలేదు. మీరు ఇప్పుడు ఇక్కడ ఈ మెసేజ్లో చూసిన విధంగా ఈ మెసేజ్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే స్ట్రే యానిమల్ అనేది కలర్లోకి మారుతుంది. ఇప్పుడు మీరు స్ట్రే యానిమల్స్ని ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్ట్రే యానిమల్స్ లేనట్లయితే ఇక్కడ మీరు సబ్మిషన్ అనే బటన్ నొక్కినప్పుడు డేటా సబ్మిటెడ్ వితౌట్ స్ట్రే యానిమల్స్ అని మీరు కొడితే స్ట్రే యానిమల్స్ లేకుండా ఆ డేటా సబ్మిట్ అయిపోతుంది. లేదా స్ట్రే యానిమల్స్ ఉన్నట్లయితే ఆ స్ట్రే యానిమల్ అనే ఫోటో పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ స్ట్రే యానిమల్ డేటా ఎంటర్ చేయడానికి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ టైప్ ఆఫ్ స్ట్రే యానిమల్స్ డాగ్సా క్యాటిలా అని సెలెక్ట్ చేయాలి. అవి మేలా ఫీమేలా అని సెలెక్ట్ చేసి అవి ఎన్ని ఉన్నాయి అంటే వాటి సంఖ్య ఎంత అనేది ఇక్కడ నమోదు చేయాలి. సబ్మిట్ టు సూపర్వైజర్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే ఇంతవరకు మీరు చేసిన మొత్తం కంప్లీట్ అయి మీ విలేజ్ తాలూకా డేటా అంతా కూడా సూపర్వైజర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా సబ్మిట్ టు సూపర్వైజర్ అనేది ముందుగా క్లిక్ చేయకూడదు. అలా చేసినట్లయితే తర్వాత డేటాని ఎంటర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సబ్మిట్ టు సూపర్వైజర్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎన్యూమినేటరు ఆ విలేజ్ తాలూకా డేటా అంతా అప్లోడ్ చేసి సూపర్వైజర్కి పంపించేసిన తర్వాత సూపర్వైజర్ దగ్గర కానీ డిఎన్ఓ దగ్గర కానీ ఎక్కడైనా ఆ గ్రామంలో తప్పుగా విషయాన్ని ఎంటర్ చేసుంటే తిరిగి ఆ డేటా అనేది ఎన్యూమినేటర్కి వస్తుంది. మళ్ళీ ఎన్యూమినేటరు సంబంధిత తప్పుల్ని మాడిఫై చేసి తిరిగి సూపర్వైజర్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని ఎన్యూమినేటర్స్ చాలా జాగ్రత్తగా గమనించండి.